పెద్దయినా నమస్తే, మీ పేరు? నా పేరు పడేమి అయ్యా. రాయపూడి గ్రామం మాది, తుళ్ళూరు మండలం. ఎన్ని సంవత్సరాల నుంచి రాజధాని ప్రాంతంలో నివసిస్తున్నారు? నేను పుట్టి పెరిగిన కాడి నుంచి ఇక్కడే ఉన్నాను. మా తాత తండ్రులు ఇక్కడే పెరిగారు, ఇక్కడే పుట్టారు. మరి 2014 నుంచి 19 వరకు అంటే రాజధాని ప్రకటించిన తర్వాత మీ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్మాణాలు ఇక్కడ చేపట్టారు, ఎంత మేర అభివృద్ధి చేశారు? అలాగే 2019 నుంచి 2024 వరకు జగన్ గారు ఎలాంటి అభివృద్ధి చేశారంటారు ఇక్కడ? బాబు చంద్రబాబు గారు రాకముందు రత్నాలు పండిని ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టిన ల్యాండ్ మాదే అది. ఆ ల్యాండ్ ఆ రోజు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో సమావేశంలో 30,000 ఎకరాలు బాగా 2 జిల్లాలు మొత్తం కావాలంటే ఆ ల్యాండ్ పూలింగ్ ఇచ్చాము. చంద్రబాబు నాయుడు ఉండగా అన్నం తిన్నాం, బాగానే ఉన్నాం, తెల్లబట్టలు ఊరు మొత్తం కార్లు వచ్చినాయి. 3 పువ్వులు 6 కార్లు లాగా ఉన్నాయి. మహానుభావుడు వచ్చాడు. ఆయా ఏమంటా వచ్చాడు, ముళ్ళ చెట్లు పెరిగినాయి, బలమున్నోడికే రాజ్యం, పరిపాలన బాగలేక మళ్ళీ 11 పడిపోయింది. 151 నుంచి 175 100 అనుకున్నది 11 ఎందుకు పడిపోయాడు? ఆ బాగోలేకే పడిపోయాడు. బాబు గారు బాగుంది కాబట్టి ఎత్తారు పైకి. ఇక బాబు గారు ఇక లేరంటే ఫ్యాన్ రెక్కలు మూసుకుపోయినట్టే. అయ్యా పోయిన గవర్నమెంట్ నేను ఆ వైసీపీకి సపోర్ట్ చేసి బాగా వేసుకున్నాను, బాగా బ్యాండ్ వేసుకున్నాను. అయ్యా వేసుకున్న తర్వాత కళ్ళు తెరిచి ఆ బాబు గారి కోసం శ్రమించాను, ఎంతో కథ ఉడతాపత్తి సాయిగా. ఆ బాబు గారు ఓటేసి గెలిపించుకున్నాను. ఆయన ఇప్పుడు నేను కాకపోయినా కానీ నా మనవడు నా పిల్లలకి బాగుంటుందని భవిష్యత్తు. అసలు మీకు అర్థమైపోతుంది అంతకుముందు రాజధాని ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది. ఉన్నాయి రోడ్లు తోముకెళ్ళారు. అయ్యా సిడియాసి రోడ్లు తోముకెళ్ళారు. ఇట్టుకు వెళ్ళాలంటే బ్రహ్మాండ రోడ్డు వేశాడు, రోడ్లు తోముకెళ్ళారు. రోడ్డు తోవారని చెప్పినోటి తీసుకెళ్ళి బొక్కలో తెంగారు. అరాచకాలు చెప్పకూడని అరాచకాలు జరిగినాయి. మరి ఇంకా మేము ఇక్కడ నిర్మాణాలు చేపట్టాం, మేము కూడా డబ్బులు వెచ్చించి అమరావతిని నిర్మాణాలను ముందుకు తీసుకెళ్ళాం, రోడ్లు కూడా వేసామని చెప్పి మాట్లాడుతున్నారు. తోవి తెంగారు స్వామి. ఎవడు స్వామి? ఆ బొత్స సత్యనారాయణ గారి ఊరికి వెళ్ళాను, స్పీకర్ గారి ఇంటి ఊరికి వెళ్ళాను, పొలాలు కొనుక్కోడానికి వెళ్ళాను. మా అడవులు అంట వాళ్ళ శ్మశానాలు వాళ్ళవి. మా అడవులు అయితే వాళ్ళ శ్మశానాలు. బంగారు లాంటి భూముల్లో అవి. క్యాపిటల్ అటు నుంచి వైజాగ్ నుంచి కానీ మీకు అనంతపురం నుంచి కానీ సెంటర్ పాయింట్ ఇది. కుప్పం నుంచి సెంటర్ పాయింట్ ఇది. ఎటు నుంచి వచ్చినా కానీ 550 కిలోమీటర్ల మధ్యలో ఉండం. నీటి అద్దరి ఎటువంటి సమస్య ఇక్కడ రాదు. రైతాంగం ప్రశాంతమైన రైతాంగం, బాంబులు వ్యవహారం కాదు. ప్రశాంతంగా ఓటేసుకుంటే ఉపాధిని పోయే వ్యవహారం మాది. బంగారు లాంటి వ్యవసాయ భూములు ఇచ్చి మేము ఎంత బాధపడ్డామో. రైతులైతే బాబు ఎన్ని బాధలు పడ్డారో. పాదయాత్ర చేస్తాను రుణం లేకుండా చేశారు. ఆడవాళ్ళకి తన్నం సాట తన్నిన దానికే ఇప్పుడు వాడి పెళ్ళాన్ని తగిలింది. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎక్కడ తన్నకూడదు అక్కడ తన్నారు. వాడి పెళ్ళానికి రేపు అక్కడే తగిలింది. ఆ తన్నివాడి పెళ్ళడానికి కానీ తన్నిచ్చేవాడి పెళ్ళడానికి కానీ. ఇది అయ్యా గుర్తుంచుకొని అయ్యా, మా రాజధాని మొదలు పెడితే రాజధానికి ఎవరు సహకరించాల్సిన పని లేదు. ఇక్కడ రాజధానిలో చాలా నిధులు ఉన్నాయి అయ్యా. మా ల్యాండ్ మాకు అమ్మి మా రాజధాని మా డబ్బులతో ఇంకా మేము అవసరమైతే మా డబ్బులే ఆ 13 జిల్లాలకి మేమే ఇస్తామయ్యా. మా పుల్లలు తెగకుండా ఉంటే చాలయ్యా. వాళ్ళకు కూడా భోజనాలు మేమే పెడతాము. మేమైతే దుష్ప్రచారం చేయబాకండి. ఆ పాపం ఋషికొండ బంగారు లాంటి ఉండి ఋషికొండను తొలుకొని 3 బాత్రూమ్లు కట్టుకున్నాడు ఆ మహానుభావుడు. ఆ బాత్రూమ్ సెంటు ఇంట్లో కట్టుకున్నాడా? 6 సెంట్లో బాత్రూమ్ కట్టుకున్నాడు. సముద్రంలో స్నానం చేస్తా సముద్రంలో వచ్చి చేపలు సొత్త కట్టుకున్నారు. అది ఏందన్నా మహాస్యం అది. అంటే బాబా ఇప్పటికీ కూడా ఒకే ఆరోపణ చేస్తా ఉన్నారు. అమరావతి అనే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. రియల్ ఎస్టేట్ పెంపొందించుకోవడం కోసమే ఇదంతా చేస్తా ఉన్నాడు, అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. లేదా ఎంత బూటకం ప్రచారం ఇది. వాళ్ళు చెప్పేది మొత్తం అవును అనుకుంటే వేసేవాళ్ళంగా, కాదనుకోనగా తోసింది ఒక తోపు. పోయినసారి 5,000 మెజార్టీతో ఓడిపోయాడు అనుకుంటే పాపం బాబు వస్తే జగన్ బాబు వస్తే 1400 కదా 1650 ఇస్తా అన్నాడు అని జనం ఆశపడి వేశారు. ఇక్కడ కూడా బాగా నా న్యాయం చేస్తాడు, 1600 ఇస్తాడు, 5,000 ఒకసారి పెంచుతాడు, 3,000 పెంచిన ఇస్తాడని చెప్పి జనాన్ని నెత్తి మీద టోపీ పెట్టి అమ్మలకు ముద్దు పెట్టి ఇంకొంచెం వయసుగా ఉన్నదాటి ఇంక పెట్టసాట ముద్దులు పెట్టి అయ్యా సాగ తీసుకున్నాడు. అవన్నీ ముద్దులు మొత్తం పక్క కొట్టుకెళ్ళి అబ్బాయి ఎక్కడికి ఉంటున్నా అంటే జిల్లా ఒక గెస్ట్ హౌస్ అంటే వాళ్ళ పార్టీ ఆఫీస్ లాగా, అది ఒక రాజకోట రహస్యం లాగా. ఋషికొండలో ఒకటి అబ్బాయికి వాళ్ళకి ఉంది. 2 ఆడపిల్లలు ముండా కొడుకు ఎవరితో ఉంటాడో తినబుట్టే ఒకటి ఉన్నాడో. వైజాగ్లో ఒకటి, బెంగళూరు ఒకటి, ఇరుకులపాయ ఒకటి, కడపలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, తాడేపల్లిలో ఒకటి, ఇంకా ఎన్నిసార్లు ఎన్ని ఉండవు ఎవరు తెలియదా ఆ మహానుభావుడికి. ఆ వాడు ఉన్న డబ్బులతో ఈ రాష్ట్రం ఈ లోటు బడ్జెట్ ఉండదు. ముఖ్యంగా మీరు కూడా అమరావతికి ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చానని చెప్తా ఉన్నారు.
ఒకవైపు నిన్న ప్రెస్ మీట్లో ఆదిమూలపు సురేష్ గారు మాట్లాడుతూ భూములు తీసుకోవడం విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అనాధికారికంగా లాక్కున్నారు రైతులను వేధించి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. భూములు అనేది స్వచ్ఛందంగా మేము ఇచ్చామయ్యా. ఎందుకంటే ఇక్కడ పండే పంటల భూములైనా కానీ మా పిల్లలకి భవిష్యత్తులో బాగుంటుంది. హైటెక్ సిటీ కట్టాడు, బ్రహ్మాండంగా ఉంది. శంషాబాద్ అక్కడ ఎయిర్పోర్ట్ చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇంటర్నేషనల్గా ఎయిర్పోర్ట్ కట్టాడు. అట్టానే మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అని చెప్పి ఈ పండే పంటల మొత్తాన్ని వదిలిపెట్టుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి బాబు గారి మీద ప్రేమతో మేము ఇచ్చాం. కానీ మా మీద ఒకళ్ళు ఒత్తిడి చేసి లాక్కుంటాం కానీ మా మీద ప్రెషర్ కానీ ఆయన ఉన్నాక నెల సంవత్సరం డబ్బులు పడేవి మాకు. ఇప్పుడు ఈ 2వ సంవత్సరం కౌలు డబ్బులు పడి కౌలు డబ్బులు ఎట్టుపోయినా తెలియదు. ఈ కూలి వాళ్ళ డబ్బులు ఇస్తా అన్నాడు పాపం, 2,000 5,000 చేస్తా అన్నాడు. అవి చేయలే పాపం. ఒక ఎలక్షన్ ముందు ఒక నెల ఇచ్చాడు పాపం, ఏదో నేను ఎత్తి మీద తుడుద్దామని. వాళ్ళు కూడా బాగానే తుడిచారయా, కడ్డారు పెట్టి తుడిచారు వాళ్ళు కూడా ముఖం. ఇక 2వ సారిగా తుడుచుకోలేరు.